వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడానికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది. తమ ఫామ్ హౌస్లో రోజుకు చర్చలు కొనసాగిస్తూ అనేక మంతనాలు చేస్తూ ఒక సుదీర్ఘమైనటువంటి నిర్ణయాలకు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన ఎక్కడికి కూడా పర్యటించకుండా, ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోకుండా కేవలం ఫామ్ హౌస్లో ఉండి విషయాలను తెలుసుకుంటూ నాయకుల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే వాటిపైనే ఆయన అంచనాకు వచ్చి ఈ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి మరిన్ని సీట్లను దక్కించుకోవాలనే వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అందుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఆయన తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి లాంటి ముఖ్య నేతలతో ప్రత్యేకమైనటువంటి చర్చలు చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను ఆయన తెలుసుకొని ఈ కీలకమైనటువంటి నిర్ణయాలకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. స్థానిక ఎన్నికల గెలిపే కీలకంగా భావిస్తూ కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జీలతో, ఇప్పుడున్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఓటమి చెందిన దగ్గర పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. వారే ఇన్ఛార్జిగా కొనసాగి ఈ స్థానిక ఎన్నికల్లో పోటీకి బయలుదేరితే కష్టమనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు కేసీఆర్ ఈ ఇన్ఛార్జీల యొక్క పరిస్థితిని పూర్తిగా వీరి యొక్క ముఖము స్థానిక ఎన్నికల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ మెజార్టీ ఇన్ఛార్జీల ముఖాలు చెల్లే పరిస్థితి లేకపోవడం, ఇటు క్యాడర్లోనూ ఇటు ప్రజలతోనూ సమన్వయ లోపం వీరిలో స్పష్టంగా ఉంది. వీరి యొక్క ఇన్ఛార్జీలపై పూర్తి భారము మోపిన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయనేది ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్, పార్టీ నేతలు ఇస్తున్నటువంటి రిపోర్టును ఆధారంగా చేసుకుని కేసీఆర్ ఈ నిర్ణయాలకు వస్తూ ఇన్ఛార్జీలను ఒకవైపును ఉంచుతూనే కొత్తగా ఎన్నికల కోసం ఎన్నికలకు ప్రత్యేకమైనటువంటి ఇన్ఛార్జీలను నియమిస్తూ స్థానిక ఎన్నికల్లోకి వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ ఇన్ఛార్జీలతోటే నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల పై పూర్తి భారం ఉంచినట్లయితే ఓటమి తప్పదు అనే అభిప్రాయం కూడా కేసీఆర్ వద్ద వీరి యొక్క చర్చల్లో వెళ్ళినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా గతంలో వరంగల్లో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభకు ఏ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ ఏ నాయకునికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశం మొత్తం కూడా బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రజలను తరలించే క్రమంలో ఇచ్చినటువంటి ఆర్థికమైనటువంటి అవకతవకలు కూడా జరిగినట్టు కేసీఆర్ దృష్టికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అనేక మంది ఇన్ఛార్జీలు పార్టీ పంపించినటువంటి పైసలు సైతం ప్రజలను, కార్యకర్తలను బహిరంగ సభకు తరలించడంలో కూడా కొంత అవకతవకలకు పాల్పడినట్టు. విషయానికి వస్తే ఒక నియోజకవర్గానికి 20 లక్షల రూపాయలు ఇస్తే 10 లక్షల రూపాయలు కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఖర్చు పెట్టకుండా 10 లక్షల వరకు వారే సొంతంగా వాడుకొని ఎటువంటి లెక్కలు కూడా పార్టీకి చెప్పలేదనే అంశాన్ని కూడా కేసీఆర్ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకే ఈ స్థానిక ఎన్నికల్లో ప్రజలకి, కార్యకర్తలకి ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ పార్టీ యొక్క నిర్ణయాలు కానీ ప్రజల్లోకి వెళ్ళాలంటే వీరి యొక్క ముఖము సరిపోదు. ఇన్ఛార్జీలను, ప్రత్యేకమైనటువంటి ఇన్ఛార్జీలను నియమించి వీరిని అదేవిధంగా ఇన్ఛార్జీలుగానే వీరినే కొనసాగిస్తూ వీరి యొక్క గౌరవము ఏమాత్రం తగ్గకుండా వీరి ద్వారానే ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు కేసీఆర్కు, కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వారు, పార్టీకి విధేయతగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీలను వీరందరినీ కలుపుకొని ఈ స్థానిక ఎన్నికల్లో ప్రత్యేకమైనటువంటి ఇన్ఛార్జీలుగా నియమిస్తూ నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టిని సారించాలనే యోచన కేసీఆర్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఫామ్ హౌస్లో జరిగినటువంటి సుదీర్ఘ ఈ చర్చల్లో ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, పార్టీ మనుగడ చెందాలంటే, మనుగడ కొనసాగాలంటే కనీసం అనేక నియోజకవర్గాల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు ప్రధాన కారణం ఇన్ఛార్జీలే ప్రధాన కారణంగా పార్టీకి రిపోర్ట్ అందినట్టు తెలుస్తూ ఉంది. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి రిపోర్టును తెప్పించుకున్నటువంటి కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ఇన్ఛార్జీ వ్యవస్థను రూపకల్పన చేసి పార్టీ యొక్క ప్రతిష్టను, పార్టీని పటిష్టం చేసి స్థానిక ఎన్నికల్లో బలోపేతమయ్యి రానున్నటువంటి
పంచాయతీరాజ్ ఎన్నికల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పట్టును సంపాదించి కాంగ్రెస్కు సవాల్గా నిలవాలనేదే కేసీఆర్ వ్యూహంగా తెలుస్తూ ఉంది. విశ్వసనీయంగా సమాచారం మేరకు ఇన్ఛార్జీలను నియమించడానికి దాదాపు పేర్లు కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక అతి త్వరలోనే వారి యొక్క పేర్లు బహిరంగపరిచి పార్టీ నేతలకు సూచన చేస్తూ ఇన్ఛార్జీలు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీలనే కొనసాగిస్తూ ముందుకు వెళుతూ వారి యొక్క గౌరవాన్ని కాపాడుతూనే పార్టీని ఇబ్బంది కాకుండా అందరికీ సమన్వయం చేసే వ్యక్తులను ఇన్ఛార్జిగా నియమించి నియోజకవర్గ స్థాయిలో పటిష్టంగా నిర్మాణం చేయాలనే యోచన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ స్థానిక ఎన్నికలు మాత్రం హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. లేదు అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇటు సాధారణ ఎన్నికలు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఇటు పార్లమెంట్ ఎన్నికలు కానీ ఘోరంగా విఫలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ స్థానిక ఎన్నికల్లో బలోపేతం కావాలని యోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకు ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కేసీఆర్ క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా, క్షేత్రస్థాయి ఉన్నటువంటి నాయకులను సమన్వయం చేయకుండా, వారి యొక్క ఆలోచన విధానాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోకుండా కేవలం కొంతమంది నాయకుల ద్వారానే ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ నిర్ణయము తీసుకుంటే క్షేత్రస్థాయిలో అది ఏ మేరకు సఫలీకృతం అవుతుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కేసీఆర్ గతంలో అనేక మంది గ్రామస్థాయి, క్షేత్రస్థాయి, మండల స్థాయి నాయకులతో కూడా మాట్లాడుతూ ఆయన సమన్వయపరుస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు, ఏ జిల్లాకు పర్యటన ఉంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా చర్చించి ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసే కేసీఆర్ ఈసారి ఫామ్ హౌస్లోనే ఉంటూ ముఖ్య నేతలు ఇస్తున్నటువంటి సమాచారాన్ని తీసుకుంటూ సమాచారం ఆధారంగా ఈ చర్చలు కొనసాగుతూ ఈ స్థానిక ఎన్నికల్లో బలోపేతం కావాలనే యోచన చేస్తుండడం కూడా మరి ఎంతవరకు సఫలీకృతం అవుతారు, ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు కొత్త ఇన్ఛార్జీలు వేయటం వల్ల మరి ఉన్నటువంటి ఇన్ఛార్జీల వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా, ఎటువంటి పరిస్థితులు పరిణామాలు బీఆర్ఎస్ ఎదుర్కోబోతుంది. ఇప్పటికే తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఇది క్షేత్రస్థాయి ఎన్నికల్లో ఇది వెన్నెముక్క లాంటిది. వాస్తవానికి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీని దాన్ని సొంతం చేసుకునే పరిస్థితులు లేదు అనేది ఒక రాజకీయ విశ్లేషణ కూడా ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జీలతో పోతే మాత్రం అది కనీసంలో కూడా ప్రభావాన్ని కూడా చూపలేరు అన్నది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. అందుకే ఈ విషయాన్ని గ్రహించినటువంటి కేసీఆర్ ఈ తుది నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఈ కొత్తగా ఇన్ఛార్జీలను నియమించి ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ మరి ఏమైనా మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తుందా లేదా వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.